నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 7వ తరగతి తెలుగు వాచకంలోని 5వ పాఠ్యాంశమైన పల్లె అందాలు అనే పాఠ్య భాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాలు తదితర విషయాలన్నీ కూడా ఈ భాగంలో నేర్చుకున్నాము. మనం ఆ విషయాలన్నీ నేర్చుకునే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు SM తెలుగు పాఠశాల. మీరు యూట్యూబ్లో కనుక SM తెలుగు పాఠశాల అనే పేరును సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్ కనిపిస్తుంది. అందులో మీకు అవసరం అనుకున్న వీడియోలన్నీ మీరు చూడవచ్చు. ఇప్పటికే 1 నుంచి 4 పాఠాలకు సంబంధించినటువంటి ప్రశ్న జవాబులన్నీ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి, తర్వాత 6, 7, 8 నుంచి 12వ పాఠ్యాంశం వరకు ప్రశ్న జవాబులు అప్లోడ్ చేస్తాను. కాబట్టి అవి ఎట్లా అప్లోడ్ చేస్తానో తెలియాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మెసేజ్ వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. తర్వాత చూడండి. 7వ తరగతి పల్లె అందాలు, ప్రశ్నలు, జవాబులు, పదజాలం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఏంటిది? 7వ తరగతి తెలుగు వాచకంలోని పల్లె అందాలు అనే పాఠ్యాంశం 5వ పాఠ్యాంశానికి సంబంధించి ప్రశ్నలు, జవాబులు, పదజాలం మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఇది మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం. తర్వాత చూడండి. ప్రశ్నలు, జవాబులు, పదజాలం. ఏం నేర్చుకుంటున్నాం మనం? ప్రశ్నలు, వాటికి జవాబులు. ఇంకేం నేర్చుకుంటున్నాం? పదజాలం. పదజాలం అంటే ఈ పర్యాయ పదాలు, నానార్థాలు, తర్వాత ప్రకృతి వికృతులు, సొంత వాక్యాలు, ఇవన్నీ కూడా పదజాలం కింద మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా? తర్వాత చూడండి. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. దీనిలో మనం ఏం చేసుకుంటాం? బొమ్మను చూద్దాం ఒకసారి. ఏముంది? ఇక్కడ ఉదయిస్తున్న సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ కొన్ని ఇండ్లు ఉన్నాయి, కొన్ని వాహనాలు వెళ్తున్నాయి, ఇక్కడ ఒక కొండ ఉంది, కొండ చుట్టూ ఒక దారి ఉన్నది, ఇక్కడ ఒక చెరువు ఉన్నది, చెరువు కూడా ఉన్నది చూడండి. ఇక్కడ వాగు కూడా పారుతున్నది. ఓకేనా? పశువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పైన పక్షులు ఎగురుతున్నాయి. ఇవన్నీ ఆ బొమ్మలో ఉన్నటువంటి విషయాలు. ఓకేనా? బాగా చూసారు కదా? తర్వాత చూడండి. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇది ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇప్పుడు మనం బొమ్మ చూసినాం కదా, ఆ బొమ్మను చూసిన తర్వాత మనల్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇది పాఠ్య భాగం మొదటనే ఉంటుంది. ఇది చదువుకున్న తర్వాతనే మనం పాఠ్యాంశాన్ని చదువుకుంటాం. కాబట్టి ఈ ప్రశ్నల జవాబులు ఒకసారి చూద్దాం, చూడండి. మొదటి ప్రశ్న ఏముంది? పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఇల్లు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, కొండ కనిపిస్తుంది, చెరువు కనిపిస్తుంది, వాహనాలు కనిపిస్తున్నాయి, పశువులు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బొమ్మలో కనిపిస్తున్నాయి. ఓకేనా? చూద్దాం ఆన్సర్. చూడండి. పై బొమ్మలో సూర్యుడు, కొండలు, పెంకుటిల్లు, చెట్లు, వాహనాలు కనిపిస్తున్నాయి. పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? సూర్యుడు, కొండలు, పెంకుటిల్లు, చెట్లు, వాహనాలు కనిపిస్తున్నాయి. ఓకేనా? తర్వాత ప్రశ్న చూద్దాం. మీరు చూసిన పల్లెకు బొమ్మలోని పల్లెకు తేడాలు ఏంటి? మీరు ఏదైనా పల్లెను చూసిర్రా? చూస్తే ఆ పల్లెకు బొమ్మలో ఉన్నటువంటి పల్లెకు తేడా ఏమిటి? చూడండి ఒకసారి. నేను చూసిన పల్లెలో ఎక్కువగా పూరిపాకలు, పెంకుటిండ్లు, అడవులు కనిపించాయి. పై బొమ్మలో ఎక్కువగా పెంకుటిండ్లు, చెట్లు కనిపిస్తున్నాయి. ఇది చూసిన పల్లెకి ఈ పల్లె పెద్ద తేడా ఏం లేదు, కొంచెమే తేడా ఉన్నది. ఓకేనా? రైట్. తర్వాత చూడండి. పల్లెలో ఏమేమి ఉంటాయి? మరి పల్లెల్లో ఏమేమి ఉంటాయి? పల్లెని చూసారా మీరు? ఇప్పుడు పల్లెని చూస్తే పల్లెలో ఏమేమి ఉంటాయో మీకు తెలుస్తుంది. జవాబు చూద్దాం. పల్లెలో ఎక్కువగా పశువులు, గేదెలు, పంట పొలాలు, చెరువులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ప్రశాంతతను కలిగించే వాతావరణం, చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి పల్లెల్లో ఉండేటువంటి విషయం. పల్లెలో ఏముంటాయి? ఎక్కువగా పశువులు ఉంటాయి, పశువులలో గేదెలు ఎక్కువ ఉంటాయి, పంట పొలాలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ప్రశాంతతను కలిగించే వాతావరణం, చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి పల్లెల్లో ఉండేటువంటి విషయాలు. ఓకేనా? తర్వాత చూడండి. కొత్త పదాలు, అర్థాలు. ఈ పాఠంలో ఉన్నటువంటి కొత్త పదాలు కొన్నిటికి అర్థాలు చూద్దాం. ఓకేనా? చూడండి. పొదుగులేని అంటే అర్థం ఏంటిది? మనకు పద్యాల్లో వచ్చినటువంటి పొదుగులేని 2 చెరువులు ఒక్కటే అని ఉన్నది కదా, అక్కడ దీని అర్థం ఏంటిది? కదలిక లేని. ఒదుగులేని అంటే కదలిక లేని, కదలకుండా. చెరువులు కదులుతాయా? కదలవు కదా, అట్లా.
తర్వాత చూడండి, గంగాలం. గంగాలం అంటే ఏంటిది? పెద్ద నీటి పాత్ర. ఓకేనా. తర్వాత తటాకాలు అంటే చెరువులు. లలిత పద్మాకరాలు అంటే ఏంటిది? ఆలోచిస్తురా? అందమైన చెరువులు. ఇసుమంత అంటే కొంచెం కూడా. తర్వాత వలగొని, ఆకట్టుకొని. తర్వాత ఉషస్సున, సూర్యోదయ సమయములో. ఉషస్సున అంటే సూర్యోదయ సమయములు. చిన్ని కెరటాల, చిన్న అలలతో. తరుణపేషల, నిగనిగలాడే. ఆర్గ్యమిచ్చు, సంధ్య వార్చు. అదేనా? సంధ్య వార్చు. తర్వాత చూడండి, పెతనలరు పెట్టినట్లున్నాయి. పెద్ద ముత్తైదువ, పండు ముత్తైదువ. అరుణ కిరణాల దేవత, ఎర్రని కిరణాలను ప్రసరింపజేసే సూర్యుడు. అరుణ కిరణాలు అంటే సూర్య కిరణాలు. అలరు, శోభిస్తున్నది. అంట్లు, అరటి. దాడిమలు, దానిమ్మ చెట్టు. సోగ గులాబీలు, అందమైన గులాబీలు. మొల్ల, మొల్లలు. సంతరించు, కనిపించి. ఉపాయనం, కానుక. దంపతులట్లు, భార్య భర్తల వలె. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి కొత్త పదాలు. ఇంకున్నాయి చూద్దాం. బిడుచు నుండును సమర్పిస్తుంటారు. అతిశయముగా, ఎక్కువగా. మధురమైన, తీయని. తావులు, సువాసనలు. ప్రోవులైన, రాసులైన. అంబరములన్, వస్త్రాలను. అతివేల పురంతములైన, అతి పురాతనమైన. చిత్రవర్ణముల్, రంగుల బొమ్మలు. అచీరలీల, ఎన్నో కాలాల నుండి. వసించును, నివసిస్తున్నాయి. కారు కారు అంటే ప్రతి పంట కాలంలో. ఇంపాదిగా, నెమ్మదిగా. కూర్పున్, జీవిస్తారు. నెలమి, కూడిన. క్రయం, అమ్మకం. విక్రయార్థి, కొనడానికి వచ్చిన. సంకులముగానగు అంటే గుమిగూడారు. వెలయు, కనిపిస్తుంటాయి. అవి ఇప్పటివరకు మనం చూసినాయి. ఈ పాఠంలో ఉన్నటువంటి కఠిన పదాలు, వాటికి అర్థాలు. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి కానీ వాటికి సులభంగా మీరు అర్థం రాసుకోవచ్చు కాబట్టి వాటిని నేను ఇక్కడ చెప్పడం లేదు. ఓకేనా. ఇక్కడ చూడండి, పుస్తకం మధ్యలో ఆలోచించండి, చెప్పండి అని బాక్స్ కొట్టి, డబ్బా కొట్టి ప్రశ్నలు ఇస్తారు కదా. ఆ ప్రశ్నలలో ఒకటి అంటే ఒకటో బాక్స్ లో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు అన్నమాట. ఇది ఆలోచించండి, చెప్పండి. మొదటి బాక్స్ లో ఉన్నటువంటి ప్రశ్నలు. ఇందులో ఒక ప్రశ్న చూద్దాం. కవి చెరువులను గంగాలముతో పోల్చాడు కదా, ఇంకా చెరువులను వేటితో పోల్చవచ్చు? పోల్చవచ్చు. ఏం చేసిండు? గంగాలంతో పోల్చిండు కవి చెరువులను. మరి ఆ చెరువులు ఇంకా వేటితో పోల్చవచ్చు? జవాబు చూడండి. చెరువులను గంగాలముతో పాటు నిండుకుండ, నిశ్చల సాగరంతోనూ పోల్చవచ్చు. దేంతో పోల్చవచ్చు? చెరువులను గంగాలంతోనూ, నిండుకుండతోనూ, నిశ్చలమైనటువంటి సాగరంతో పోల్చవచ్చు. ఓకేనా. తర్వాత చూడండి, ఇంకొక ప్రశ్న. చెరువులు పద్మాలకు నిలయాలు అని కవి అన్నాడు కదా, ఇప్పుడు చెరువులు వేటికి నిలయాలు? ఒకప్పుడు చెరువులు పద్మాల కంటే పుష్పాలకు నిలయంగా ఉండేవి. మరి ఇప్పుడున్న చెరువులు వేటికి నిలయంగా ఉన్నాయి? ఒకసారి చూడండి.
ఇప్పుడు చెరువులు చెత్త, మురికి నీరు, భూ ఆక్రమణలకు నిలయాలుగా మారాయి. ఇప్పుడు చెరువులలో ఏముంటుంది? చెత్త పేరుకుపోతుంది. మన పల్లెల్లో పట్టణాల్లో జమ అయిన చెత్త అంతా తీసుకెళ్లి ఆ చెరువులో వేస్తున్నారు. అదేవిధంగా ఊరిలో వాడుకున్నటువంటి మురికి కాలువల ద్వారా ప్రవహించేటువంటి నీటిని అంతా తీసుకెళ్లి చెరువులోకి వదిలేస్తున్నారు. ఇవన్నీ కాకుండా నివాస స్థలాలకు పట్టణాల్లోనైతే చెరువులన్నింటిని ఆక్రమించేసి బిల్డింగులు కట్టుకుంటున్నారు. వాటికే నిలయాలుగా మారిపోయినాయి ఇప్పుడు ఉన్నటువంటి చెరువులు. ఓకేనా? తర్వాత చూడండి, సూర్యోదయ సమయంలో చెరువు ఎట్లా ఉంటుంది? సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో మీరు ఎప్పుడైనా చెరువు దగ్గరికి వెళ్ళి చూసిరా? సూర్యోదయం సమయంలో చెరువు ఎట్లా ఉంటుంది, సూర్య అస్తమయం సమయంలో కూడా ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి. ఇక్కడ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. సూర్యోదయ సమయంలో చెరువులో సూర్యకిరణాలు ప్రసరించి ఆకర్షణీయంగా ఉంటుంది. పైన ఇట్లా సూర్యుడు వస్తా ఉంటాడు. ఆ సూర్యుని ఒక కిరణాలు అందులో పడి పైకి ఆ ఎర్రని కాంతి పైకి లేచినట్లుగా కనిపిస్తుంది. చెరువులలో చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. సూర్యోదయం కావచ్చు, సూర్యాస్తమయం కావచ్చు, మీరు ఏది వీలైతుంది చూడండి, ఆ విధంగా ఉంటాయి. తర్వాత చూడండి, ఆలోచించండి, చెప్పండి 2 అంటే రెండవ బాక్స్ లో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు. మొదటి బాక్స్ అయిపోయింది, ఇప్పుడు రెండవ బాక్స్ లో ఏం ప్రశ్నలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, పువ్వులను ఏ సందర్భాలలో అలంకరణకు వాడతారు? దీనికి మనం పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉందా? లేదు కదా. పువ్వులను ఏ సందర్భాల్లో దేనికి వాడతారు మీకు తెలుసు. పూజలు అప్పుడు వాడతారు, వాహనాల పూజకు వాడతారు, పెళ్లిళ్ళలో వాడతారు, అలంకరణకు వాడతారు, స్త్రీలు జడలో పెట్టుకోవడానికి వాడతారు. ఇలా రకరకాల సందర్భాల్లో పువ్వులను వాడతారు. అంతేనా? జవాబు చూడండి, అలంకరణ విషయంలో పువ్వులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పువ్వులను వివాహం, గృహప్రవేశం, పూజలు, ఉత్సవాలలోను, దైవ సంబంధమైన కార్యక్రమాల్లోనూ, వాహనాల పూజకు, ఇతర కార్యక్రమాలకు వాడతారు. ఇన్ని కార్యక్రమాలకు పూజలు వాడతారు. ఇంక ఆడవాళ్ళు శిఖల పెట్టుకునేది, జడ్ల పెట్టుకునేది మనం చెప్పలేదు. మీరు చూడండి, మీరు అమ్మాయిలు మీరు పెట్టుకుంటారు కదా, ఈ చెక్కతారు కదా, జడలో పెట్టుకుంటారు కదా పువ్వులు అలంకరణ కోసం. అంటే మంచి అలవాటే. ఈ విధంగా పువ్వులు ఇన్ని రకాలుగా వాడతారు. ఓకేనా? తర్వాత చూడండి, ఏ ఋతువులలో ఏ పువ్వులు దొరుకుతాయి? మనకు ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క సమయంలో, అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైనటువంటి పువ్వులు దొరుకుతాయి. మరి ఇక్కడ ఏం దొరుకుతాయో చూద్దాం. వసంత ఋతువులో మల్లెలు, జాజి పువ్వులు ఎక్కువగా దొరుకుతాయి. శరదృతువులో బంతులు, చామంతులు దొరుకుతాయి. గులాబీలు ఇంకా కొన్ని అన్ని కాలాలలో దొరుకుతాయి. గులాబీలు అన్ని కాలాలు దొరుకుతాయి. ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఇంకే కాలం ఉంటే ఆ కాలంలో గులాబీలు దొరుకుతాయి. కానీ మల్లెపూలు, జాజి పూలు మాత్రం వసంత ఋతువులో మాత్రమే దొరుకుతాయి. తర్వాత ఎక్కువగా దొరుకుతాయి. శరదృతువులో బంతులు, చామంతులు ఎక్కువగా దొరుకుతాయి. ఓకేనా? ఇవి ఈ ప్రశ్నకి జవాబు. తర్వాత చూడండి, ఆలోచించండి, చెప్పండి 3 అంటే 3వ బాక్స్ లో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు అన్నమాట. ఓకేనా? తర్వాత ప్రశ్న చూడండి, పల్లె జీవితం నుండి పశు సంపద ఎందుకు దూరం అయ్యింది? ఇప్పుడు పల్లెల్లో పశువుల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు? పశు సంపద ఎందుకు దూరమైంది అంటే పశువులు ఎందుకు తగ్గిపోయినాయి అని అంటాడు. ఎందుకు తగ్గిపోయినాయి ఒకసారి ఊహించండి. వర్షాలు లేవు, పంటలు బాగా లేవు, వాటిని మేయడానికి ఖాళీ స్థలం లేదు, ఉన్నదంతా పంటలకే ఉపయోగిస్తున్నారు. ఇంతే కదా. ఇంకేమన్నా నేను చూద్దాం. పల్లె జీవితం నుండి పశు సంపద దూరం కావడానికి కారణాలు: అనావృష్టి వలన పంటలు పండక, పచ్చగడ్డి లభించక పశు పోషణ కష్టంగా మారింది. ఏంది? అనావృష్టి వల్ల, వర్షాలు సరిగా పడకపోవడం వల్ల పంటలు పండుదలేవు, వాటికి మేయడానికి సరిపోయేంత గడ్డి దొరకడం లేదు. అంతేకాకుండా దీని వలన పశు సంపదపై ఎక్కువ శ్రద్ధ చూపడం లేదు. దానికి ఏది లభించడం లేదు. ఏది? గడ్డి దొరకలేదు, ఖాళీ ప్రదేశం లేదు. కాబట్టి ఎవరైనా కష్టాలు పడి పశువులు పెంచాలనుకుంటారా? అవకాశం ఉంటేనే పెంచాలనుకుంటారు. అలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఎవరు పెంచడానికి ఇష్టం చూపడం లేదు. అంతేకాకుండా పట్టణీకరణ ఎక్కువ జరిగి వలసలు పెరుగుతున్నాయి. వ్యవసాయ భూములు గృహ అవసరాలకు అంటే గృహాల నిర్మాణానికి వాడుతున్నారు. వ్యవసాయ భూములన్నీ ఇప్పుడు గృహాల నిర్మాణాలకు వాడుతున్నారు. మీరున్న పట్టణము చూడండి, ఆ పట్టణంలో అప్పుడు ఎక్కడ ఉండేటి ఇల్లు ఒకసారి మీ అమ్మా నాన్నలు, మీ తాతమ్మల్ని అడిగి చూడండి. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇంతకుముందు పంటలు వేసుకున్నటువంటి పొలాలన్నీ కూడా ఇప్పుడు ఇల్లు కట్టుకొని
జనాలు నివసిస్తున్నారు. దాని వలన వ్యవసాయ భూమి తగ్గిపోయింది. దాని వలన పశువులు పెంచడానికి సరి అయినటువంటి అవకాశాలు లేవు. పల్లెల్లో పశువులు పెంచడానికి సరి అయినటువంటి వస్తువులు లేక పల్లెల నుండి పశు సంపద దూరం అవుతుంది. ఇన్ని కారణాల వలన పశు సంపద దూరం అయిపోతున్నది. ఓకేనా? తర్వాత చూడండి, పల్లెల్లోని వ్యాపారులు ఎట్లాంటి వ్యాపారం చేసేవారు? మీ గ్రామంలోని వ్యాపారులకు వీరికి భేదం ఏమిటి? పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పల్లెలో వ్యాపారం ఏంటిది, మీ యొక్క పల్లెలో వ్యాపారం ఏంటిది? ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటిదో చూద్దాం. పల్లెలోని వ్యాపారులు పాల వ్యాపారం, ధాన్యం కొనుగోలు వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. మా గ్రామంలో ఎక్కువగా బట్టల వ్యాపారం, కూరగాయల వ్యాపారం, సరుకులు తీసుకువచ్చి పల్లెల్లో విక్రయిస్తుంటారు. ఇవి అక్కడ చేసేటువంటి వ్యాపారాలు. ఓకేనా? తర్వాత చూడండి, మీ ఊరిలో అంగడి ఎట్లా జరుగుతుంది? సంత జరుగుతుంది కదా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా సంత జరుగుతుంది. మరి మీ ఊర్లో ఉన్నటువంటి సంత ఏ విధంగా జరుగుతుంది? ఒకసారి చూడండి, మా గ్రామంలో ప్రతి మంగళవారం అంగడి జరుగుతుంది. అంగడి అన్న సంత అన్న ఒకటి. మా ఊరి అంగడిలో బట్టలు, కూరగాయలు, కిరాణా సంబంధమైన ఉల్లిగడ్డలు, మిర్చి, నూనె అమ్ముతుంటారు. ధరలు తక్కువగా ఉండడం మూలంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చే సరుకులు కొనుక్కొని వెళ్తారు. ధరలు తక్కువగా ఉంటాయట అలా అంగట్లో. మనం కూడా పోదామా? ధరలు తక్కువ ఉంటే పోయి కొనుకొచ్చుకుందాం. అందువలన ఆ విధంగా జరుగుతుంది ఆ ఊరి అంగడి అని చెప్తాడు. తర్వాత చూడండి, ఇవి చేయండి. ఇక మీరు ఎదురు చూసినట్టు మీ పాఠ్య పుస్తకంలో పాఠ్యం చివర ఉంటేటువంటి పాఠం తర్వాత ఉంటేటువంటి ఇవి చేయండి అనే అంశాలు అందులో ఇప్పుడు అవి చూద్దాం. ఏమున్నాయి ఇవి చేయండిలో? మొదట విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడు. ఇవి చేయండిలో మొదటి బిట్టులో ఉండేది ఏంటిది? విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడు. అంతేనా? తర్వాత చూద్దాం, పాఠంలోని పద్యాల ద్వారా ఊరి గురించి తెలుసుకున్నారు కదా, మీరు చూసిన ఊరితో దీన్ని పోల్చి మాట్లాడండి. పాఠంలో చూసి ఊరు గురించి తెలుసుకున్నారు. మరి మీరు చూసినటువంటి ఊరికి, మీరు పాఠ్య పుస్తకంలో చదువుకున్నటువంటి ఊరికి మధ్య తేడా ఏంటి? ఒకసారి మీరు చెప్పాలి. ఓకేనా? చెప్తాను చూడండి, పాఠంలోని పల్లె కంటే ఇప్పుడు పల్లెలు చాలా ఆధునికమైనవి. అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. అది ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పల్లె గురించి రాసింది ఆ కవి. ఇప్పుడు 50 సంవత్సరాలకి ఇప్పటికీ పల్లెలకు అసలు పోలికే లేకుండా పోయింది. ఇప్పటికి పల్లెల్లో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒకప్పుడు ఇవి లేవు. అయినప్పటికీ పల్లె వాతావరణంలో కొంత మాత్రమే మార్పు జరిగింది. ఏ మార్పు జరిగింది? టీవీలు వచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఇవి వచ్చినాయి తప్ప పల్లెల్లో కష్టపడుతున్నటువంటి ప్రజల యొక్క స్థితి మారలేదు. వ్యవసాయమే చేస్తున్నారు, కష్టమే చేస్తున్నారు, అది మాత్రం మారలేదు. అందుకే కొన్ని మార్పులు మాత్రమే జరిగింది అంటాడు. పాఠంలోని పద్యాలు రాగంతో చదవండి, వాటి భావాలు చెప్పండి. ఎవరు చదవాలి? నా వంతుకు నేను చదువుడు అయిపోయింది, ఇప్పుడు మీరు చదవాలి. కాబట్టి అంతే కదా, భావాలు కూడా నేను చెప్పేశాను, ఇప్పుడు మీరు చెప్పాలి. అంతేనా? చూడండి, పద్యాలు చదవండి, మీరే పద్యాలు చదవండి, పాఠం చివర భావాలు చదవండి. పాఠం చివర భావాలు ఉంటాయి, వాటిని చదవండి. పద్యాలు చదవండి, పాఠం చివర ఉన్నటువంటి భావాలు చదవండి. అది జవాబు కాదు, మీరు చేయాల్సిన పని. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. ఒక అంశం ఇస్తాడు, ఆ అంశాన్ని చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని దాని వెనుక ఉన్నటువంటి ప్రశ్నలకు మనం జవాబు చెప్పాలి. అంతేనా? చూడండి, కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒక పేర ఇచ్చింది, ఆ పేర మొత్తం చదవాలి, చదివి ఏం చేయాలి? ఆ తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి. చూద్దాం, ప్రకృతి అంద చందాలు అమూల్య సంపద, గలగల పారే సెలయేరు, ఉదయించే సూర్యుడు, పక్షుల కిలకిల రావాలు, పచ్చని కొంగేసినట్లు వనసీమలు, ఒకటేమిటి ఎన్నో అందాలతో విలసిల్లే పల్లె ఆనందానికి నెలవు, పల్లె ఆశ్రయమిచ్చి హక్కున చేర్చుకునే తల్లి, ఆప్యాయతలకు, అనురాగాలకు, అమాయకత్వం, దివ్యత్వంతో ఉన్న అద్భుత శిల్పం. ఇది మనకిచ్చినటువంటి పేర. ఇంకేమన్నా చూద్దాం. లేదు. ప్రశ్న,
ఆ పేరా చదివినాం కదా, ఆ పేరాకు సంబంధించినటువంటి ప్రశ్న. అమూల్య సంపదలు అంటే ఏమిటి? అమూల్యం అంటే మూల్యం చెల్లించలేని, అంటే ధర కట్టలేని, విలువ కట్టలేనటువంటి సంపదలు. అమూల్య సంపదలు అంటే వెలకట్టలేనటువంటి సంపదలు, అంటే ఇంత ధర నిర్ణయించలేనంత గొప్ప అయినటువంటి సంపదలు అని అర్థం. తర్వాత చూడండి, ఆనందానికి నిలవు అంటే అర్థం ఏమిటి? నిలవు అంటే ఏంటి? స్థానం. చూడండి, ఆనందానికి నిలవు అంటే సంతోషాలకు నిలయం అని అర్థం. పల్లెల్లో సంతోషాలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం. తర్వాత చూడండి, హక్కున చేర్చుకోవడం అంటే మీకు ఏం అర్థమైంది? హక్కున చేర్చుకోవడం అంటే ఏంది? కౌగిలించుకోవడం. హక్కున చేర్చుకోవడం అంటే కౌగిలించుకోవడం, దగ్గర తీసుకోవడం అని అర్థం. ఇది ఈ ప్రశ్నకి జవాబు. తర్వాత చూడండి, అనురాగాలకు పట్టుగొమ్మ అంటే ఏమిటి? పేర చదివినాం కదా. అనురాగాలకు పట్టుగొమ్మ అంటే అనురాగాలకు స్థానం అని, మంచితనానికి నిలయం అని అర్థం. ఇది ప్రశ్నకు జవాబు. ఓకేనా? తర్వాత చూడండి, పై పేరాకు పేరు పెట్టండి. పల్లె గురించి రాసినాం కదా, పల్లె అందాలని పెడతాం. పల్లె జీవనం, పల్లె అందాలు. ఆ పేరాకు మనం పెట్టే పేరు. పేరు శీర్షిక అంటే పేరు పెట్టడం అన్నమాట. ఓకేనా? తర్వాత చూడండి, పాఠం ఆధారంగా కింది భావం తెలిపే పద్య పాదాలను వెతికి రాయాలి. పాఠం ఆధారంగా మనకు కొన్ని భావాలు ఇచ్చింది. ఆ భావాలను చదివి ఆ భావాలు ఏ పద్యపాదానికి అది భావమో మనం గుర్తుపట్టాలి. ఒకసారి చూడండి, అలుగుల గడుసుదనముతో ఒకే చెరువు అని తెలుపుతున్నట్లుగా ఉన్నాయి. ఇది ప్రశ్న. ఏమంది? రెండు చెరువులొక్కటే అని తెలుపుచుండు, కలిసి ఉన్నట్టి అలుగుల గడుసుదనము. పద్యం లేదా? ఒకసారి చూడండి, రెండు చెరువులు ఒక్కటే అని చెప్పుచునుండే నడుమ కలిసి ఉన్న ఎట్టి అలుగుల గడుసుదనము. అది ఈ పద్యం. ఈ పద్య పాదానికి ఇది భావము అన్నమాట. ఏది? ఇది పద్యపాదం, ఇది భావం. ఈ పద్యపాదానికి ఈ భావం. ఓకేనా? తర్వాత చూడండి, సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తున్నట్లు ఉన్నాయి. సూర్యునికి సంధ్య వారుస్తున్నట్లుగా ఉన్నాయట. ఏముంది చూద్దాం. అరుణ కిరణాల దేవత కార్యమిచ్చు. ఇండియా పద్యాలలో ఇది దానికి జవాబు. ఓకే? తర్వాత చూడండి, దంపతుల వలె మా ఊరికి కానుకలు సమర్పిస్తున్నాయి. మా ఊరికి ఉపాయనం విడు, మా ఊరికి ఉపాయనం విడుచునుండు దంపతుల ఎట్లు నిత్యముగా. ఇది ఈ పద్యపాదం. ఈ పద్యపాదానికి అది భావము. ఓకేనా? జనం రాకపోకలతో మా అంగళ్ళన్నీ సందడితో ఉంటాయి. దీనికి ఏ పద్యపాదం? జనగతాగత కల్లోల సాంద్రమగుచు వెలయు మాయంగడులనన్ని వేలలందు. ఈ పద్యపాదానికి అది జవాబు. ఓకేనా? తర్వాత చూడండి, స్వీయ రచన. ఇప్పుడు స్వీయ రచన ఇవి చేయండిలో స్వీయ రచన. స్వీయ రచన అంటే సొంతంగా రాయడం, అంతేనా? తర్వాత ఏముంది ఇలా? కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చిండు. ఆ ప్రశ్నలకు మనం ఏం చేయాలి? జవాబులు రాయాలి. ఎంత రాయాలి? 5 వాక్యాల్లో జవాబులు రాయాలి. రాస్తారు కదా మీరు? ఇప్పుడు ప్రశ్న చూద్దాం. మరి కవి అంగడిని బహుళ వస్తు ప్రధానం అన్నాడు కదా, మీ ఊరి అంగడి కూడా ఇట్లే ఉంటుందా? వివరించండి. కవి అన్నాడు అంగడ్లు బహుళ వస్తు ప్రధానం, అంటే అన్ని రకాలైనటువంటి వస్తువులు దొరుకుతాయి అని అన్నాడు అనమాట. మరి మీ ఊళ్ళో కూడా అంగడి ఉంది, మరి మీ ఊరి అంగడిలో కూడా ఇవన్నీ ఉంటాయా? ఒకసారి చెప్పండి అని అన్నాడు. చూడండి ఒకసారి. కవి అంగడిని బహుళ వస్తు ప్రధానం అన్నాడు, నిజమే. మా ఊరి అంగడిలో కూడా అన్ని రకాలైన వస్తువులు ఉంటాయి. అన్ని రకాలైన వస్తువులు ఉంటాయి. అందులో నిత్యం వాడుకునే సరుకులు, కూరగాయలు, పండ్లు, బట్టలు, మిరపకాయలు, ఇంకా చిరుధాన్యాలు అన్నీ లభిస్తాయి. కావున బహుళ వస్తు ప్రధానం అనవచ్చు. కాబట్టి అనవచ్చు, కవి అన్నది నిజమే. ఓకేనా? తర్వాత చూడండి, గ్రామాల్లో కాపులు పద్మశాలీలు కాకుండా ఇంకా ఎవరెవరు ఉంటారు? వీరి వల్ల ఊరి వాళ్ళకి ఏమి లాభం కలుగుతుంది? ఒక గ్రామం అంటే అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఒక కాపులు పద్మశాలీలే ఉంటారా? ఉంటారు కదా, అందరు ఉంటారు కదా.
మరి ఎవరెవరు ఉన్నారు, వారి వల్ల సమాజానికి ఉపయోగం ఏమిటి, ఆ ఊరికి ఏమి లాభం అని అడుగుతున్నాడు. చూడండి, గ్రామాల్లో కాపులు పద్మశాలిలే కాకుండా ఇంకా కుమ్మరి వారు, చాకలి వారు, మంగలి వారు, వడ్రంగి, కమ్మరి, ఇలా చాలా రకాలైన కులాల వారు ఉంటారు. అందరూ కూడా గ్రామంలోని ప్రజలకు, వీళ్ళందరూ ఏం చేస్తారు, గ్రామాల్లో ఎవరెవరు ఉంటారు, కుమ్మరి ఉంటాడు, కమ్మరి ఉంటాడు, చాకలి ఉంటాడు, మంగలి ఉంటాడు, వడ్రంగి ఉంటాడు, ఇంకా చాలా రకాలైనటువంటి కులాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలోని ప్రజలకు అవసరమైనటువంటివి వారు చేయగలిగినటువంటి సహాయం చేస్తారు. వాళ్ళు అవసరం ఉన్నటువంటి, గ్రామ ప్రజలకు అవసరం ఉన్నటువంటి వారు చేయగలిగినటువంటి. ఉదాహరణ, కుమ్మరి ఉన్నాడు, కుమ్మరి ఏం చేస్తాడు, కుండలు చేసి ఇస్తాడు. దేనికి, పెళ్ళైనప్పుడు కుండలు కావాలి కదా, దేవుళ్ళకు పూజలు పెట్టినప్పుడు కుండలు కావాలి కదా, అవి ఇస్తాడు అన్నమాట. ఒక ఇంటిలో జరిగే శుభకార్యంలో అందరూ పాల్గొని వారి వారి పాత్రలు పోషించి వారు సమకూర్చగల వస్తువులను సాంప్రదాయం ప్రకారం వారు చేయవలసిన పనులను చేస్తారు. ఇది సులభం. ఇప్పుడు పెళ్లి జరిగింది, అరివేని కుండలు కావాలి, ఎవరు ఇస్తారు, అవి కుమ్మరైనా ఇస్తాడు, ఆయన చేయగలిగినటువంటి పని ఆయన. పెళ్లి జరుగుతుంది, మైల పొలు తీయాలి, ఎవరు తీస్తారు, మంగళైననే తీస్తాడు, అంతే కదా. ఇట్లా సపోజ్ మనకు కావాల్సినటువంటి పెళ్లి పీటలు చేయాలి, ఎవరు చేస్తారు, వడ్లైనా చేస్తాడు, వడ్రంగా చేస్తాడు కదా. కాబట్టి వాళ్ళు చేయగలిగినటువంటి పనులు చేసి సమాజానికి అవసరమైనటువంటి సేవలు వాళ్ళు చేస్తున్నారు. ఈ వీళ్ళందరూ కూడా గ్రామాల్లో ఉంటారు. ఇంకా చాలా రకాలైనటువంటి కులాల వాళ్ళు గ్రామంలో ఉంటారు. తర్వాత ఆదర్శ గ్రామం ఎట్లా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. ఆదర్శ గ్రామం అంటే ఆదర్శంగా ఉండే ఊరు ఎట్లా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. ఒకసారి ఊహించుకో. ఆదర్శ గ్రామం ఎలా ఉండాలి అంటే, గ్రామంలోని ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు వేయాలి, మంచినీటి పైపులు వేసి ప్రతి ఇంటికి నల్ల నీటిని సప్లై చేయాలి, అంటే మున్సిపల్ వాటర్, విలేజ్లో అయితే జీపీ వాటర్. వీధులను శుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులను నియమించాలి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి గ్రామాలు ఆదర్శంగా ఉండాలంటే. ఇంకా గ్రామంలో మురికి నీరు చేరితే దోమలు పెరుగుతాయి, కాబట్టి వీధుల్లో మురికి నీరు పాడవకుండా చూడాలి. గ్రామాల్లో ఇంకేమేమి ఉండాలి, మురికి నీరు చేరితే దోమలు పెరుగుతాయి, కాబట్టి దోమలు పెరగకుండా ఉండాలి. కాబట్టి వీధుల్లో మురికి నీరు పారకుండా చూడాలి. ప్రతి ఒక్కరు తమ ఇంటిలోని చెత్తను చెత్తకుండిలో మాత్రమే. ఇలా ఉంటే ప్రతి గ్రామం కూడా ఆదర్శ గ్రామంగా మారుతుంది. ఇది ఆ ప్రశ్నకు జవాబు. తర్వాత చూడండి, క్రింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. ఇప్పుడు ఏం చేయాలి, 10 వాక్యాలలో జవాబు రాయాలి. ప్రశ్న ఏంటో చూద్దాం. ఊరికి అందాన్నిచ్చే అంశాలే ప్రస్తుతం పల్లెటూరులో ఉంటున్నాయా? మీ అభిప్రాయాలు సొంత మాటల్లో రాయండి. ఓకేనా? జవాబు చూడండి. ఊరికి అందాన్నిచ్చే అంశాలు ముఖ్యంగా పచ్చని చేలు, పంట పొలాలు, పళ్ళ తోటలు, కూరగాయ తోటలు. ఒకప్పుడు ప్రతి ఇంటి ముందర పూల మొక్కలు, తులసి మొక్కలు, ఇలా చాలా రకాల మొక్కలైనటువంటి పచ్చని మొక్కలు ఉండేవి. ఇవి ఉంటేనే ఊరికి అందంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం పల్లెటూర్లు కూడా పట్టణ వాతావరణానికి గురవుతున్నాయి. ఇక చాలా వరకు వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేతుల్లో పడి అవి కూడా నివాస స్థలాలకు అంటే బిల్డింగులు కట్టడానికి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం పల్లెల్లో, పట్టణాల్లో మాదిరిగానే పచ్చని చెట్లు ఇంటి ముందు స్థలం లేకపోతున్నాయి. ఇప్పుడు పల్లెల్లో కూడా పల్లె వాతావరణం చాలా వరకు కనుమరుగైపోయింది. ఒకప్పటి అందాలు మాయమైపోయాయి. ఇప్పుడు పల్లెల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఓకేనా? తర్వాత చూడండి, సృజనాత్మకత ప్రశంస. సృజనాత్మకంగా రాయాలి, ప్రశంసిస్తూ రాయాలి. ఓకేనా? చూడండి, పాఠంలోని 3వ 4వ పద్యాలలో ఊరి అందాలను కవి వర్ణించాడు కదా. మీరు చూసిన, మీకు తెలిసిన ఊరు అందాలను వర్ణిస్తూ రాయండి. కవి ఏం చేసిండు, పాఠంలో 3వ 4వ పద్యాలలో ఆ కవి యొక్క ఊరిని, గ్రామాన్ని వర్ణించిండు. మరి మీరు చూసినటువంటి, మీకు తెలిసినటువంటి ఊరి యొక్క అందాలను వర్ణిస్తూ రాయండి. మీరు పద్యాలు రాయని అవసరం లేదు, ప్రశ్నకు జవాబు రాస్తే చాలు, వచనంలో రాస్తే సరిపోతుంది. మరి ఏం రాశారో చూద్దాం ఒకసారి. నేను మా ఊరి అందాల గురించి రాస్తాను. మా ఊరిలో ఒక చిన్న చెరువు ఉంది. అందులో చెంగు చెంగున దుమికే చేపలు, కప్పలున్నాయి, మునుగుతూ
తేలుతూ ప్రయాణించే పక్షులు చాలా ఉన్నాయి. అంటే నీళ్ళలో మునుకుని తేలుకునే పక్షులు కూడా ఉన్నాయట. అందులో రకరకాల మొక్కలు నీటిని కప్పివేస్తున్నాయి. ఆ చెరువులో చాలా మొక్కల్ని ఆ నీటిని అంతా కనబడకుండా కప్పివేస్తున్నాయి. మొత్తం మీద చూడడానికి బాగానే ఉంటుంది. ఇంకా మా ఊరిలో పంట పొలాలు, పచ్చని చెట్లు చాలా అందంగా ఉంటాయి. పంట పొలాలని పచ్చని చెట్లు ఉన్నాయి. చుట్టూ రెండు వైపులా ప్రవహించే ఒక వాగు ఉంది. ఆ ఊరికి రెండు వైపులా ప్రవహించే ఒక వాగు ఉందట. అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు దాదాపు నీరు ప్రవహిస్తుంది. అందులోని నీరు స్వచ్ఛంగా ఉంటుంది, మంచిగా ఉంటుందట. కానీ ప్రజలు దానిని కలుషితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? మురికి వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మురికి వేస్తున్నారు, ఇక అయిపోతుంది అన్నట్టు. ఇంకా మా ఊరి ప్రక్కన ఒక చిన్న కొండ ఉన్నది. కొండ దానిపైన చాలా తక్కువ మొక్కలు ఉన్నాయి. మరి వర్షాలు లేవు, ఎడారి ప్రాంతంలో లాంటిది. ఏం చేస్తారు? మొక్కలు లేవు. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అంటే కొద్ది చెట్లున్నా కూడా దూరం నుంచి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఆ కొండ పైన పచ్చదనం తక్కువ. ఇది మా ఊరి యొక్క విశేషం. ఇలా ఏమి లేదు, మా ఊరు మామూలుగా ఉన్నది అని చెప్పిండు. ఏమి పెద్ద ఆకర్షణీయంగా లేదు, మరి పూర్తిగా చండాలంగా లేదు అని భావం. తర్వాత చూడండి, మూడవ పద్యం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి. దాని గురించి చిన్న కవిత రాయాలి. ఏం చేయాలి? మూడవ పద్యం ప్రకారం ఒక పల్లె బొమ్మ రాయాలి. పల్లె బొమ్మ రాసి ఏం చేయాలి? ఆ బొమ్మ గురించి, ఆ చిత్రం గురించి కవిత రాయాలి. మరి నేనేం చేస్తున్నా చూద్దాం. బొమ్మని గీసి కవితను విద్యార్థులే రాయాలి. అంటే మీరు ఏం చేయాలి? బొమ్మని గీయాలి, కవితను రాయాలి. ఎందుకంటే ఒకరి మనసులో ఉన్న విషయం మరొకరికి తెలియదు కాబట్టి. మీ మనసులో ఏముందో నాకు తెలుస్తుందా పల్లె గురించి? కాబట్టి ఏం చేయాలి? మీరే చిత్రం గీయాలి. చిత్రం గీయాలి, తర్వాత ఏం చేయాలి? కవిత రాయాలి. కానీ ఇక్కడ చిన్న కానీ ఉంది. ఇదేంటో తర్వాత ఏముందో చూద్దాం. మరి ఏముంది? నల్లగా ఉంది. కవిత వచ్చింది. కానీ బొమ్మలు మాత్రం మీరే గీయాలి. బొమ్మ గీసుడు నేను గీసి చూపించలేను కదా, ఎట్లా గీసుడు అనేది. మీరు బొమ్మ గీయండి, నేను కవిత రాసిన ఈ కవితను మీరు చదువుకోండి. ఓకేనా? ఒకసారి కవితను చదువుదాం, చూద్దాం. చూడండి ఏం చెప్తున్నాడు రాసిన విద్యార్థి. కవితను ఒకసారి చదువుదాం, చూడండి. నా పల్లెలో పచ్చ పచ్చని పైర్లు పక్షుల కిలకిల రావాలి, నులివెచ్చని లేతబారుని కిరణాలు నా పల్లెలో. లేగదూడల గెంతులు, అంబాయని ఆవుల పిలుపులు, గోధూలి ఇంద్రధనుసులు నా పల్లెలు. మసక చీకటిలో మనభుక్తి కోసం హలాలతో పొలాలకు సాగే కర్షకులు, కాడెద్దుల జోడుల కలిసి సాగే కర్షక సతులు నా పల్లెలు. రమణీయ రంగులు, కమనీయ కాంతులు, జలజల పారే సెలయేళ్ళు, ఫలపుష్పాల పసందు వాసనలు, పసిపిల్లల అరుపులు, ప్రకృతి ఇచ్చిన వరాలు నా పల్లెలు. 7 రంగుల ఇంద్రధనుసులు, ఎన్నో రంగుల పుష్పాలు, పల్లె పడుచుల అందాలు, ప్రకృతికే నా పల్లె ఇచ్చిన వరాలు నా పల్లెలు. ఇవి ఉంటాయట అల్ల పల్లెలు. చాలా బాగా రాసింది. ఎవరో రాసిందే, నేను రాసింది కాదు. చాలా అద్భుతంగా రాసింది. మీరు కూడా ఇలాంటి కవిత రాయవచ్చు కదా. మీరు రాస్తే మీకు కూడా మంచి వెరీ గుడ్ అంటారు మిమ్మల్ని కూడా. ఓకేనా? ప్రయత్నం చేయండి. తర్వాత చూడండి, పదజాల వినియోగం. ఇక పదజాల వినియోగం ఏమిటో చూద్దాం. కింద గీత గీసిన పదాలకు అదే అర్థాన్ని ఇచ్చే పదాలు రాయండి. అంటే పర్యాయ పదాలు. గీత గీసిన పదానికి అవే అర్థాలు ఇచ్చే పదాలు రాయాలి. చూడండి, సంపదతో గర్వపడకూడదు. ఇక్కడ సంపద, సంపద అనే పదానికి చూడండి కలిమి ధనము. సంపద అంటే కలిమి ధనము అని అర్థం. తటాకములో రకరకాల చేపలు జీవిస్తాయి. ఇలా గీత గీసిన పదం ఏంటిదో చూద్దాం. తటాకము, తటాకము అంటే అర్థం ఏంటిది? చెరువు, గుంట, కుంట అని అర్థాలు. తర్వాత చూడండి, పుట్టిన రోజున కొత్త అంబరాలు ధరిస్తాం. అంబరాలు అనే దానికి అర్థం దుస్తులు, బట్టలు, వస్త్రాలు. అంబరాలు అంటే దుస్తులు, బట్టలు, వస్త్రాలు. తర్వాత చూడండి, మా పురములు చక్కని బడి ఉంది. మా పురములో అసలు మా పురములో చక్కని బడి ఉంది. దేని కింద? పురము. పురము అంటే ఊరు, గ్రామము, పట్టణం. ఓకే, తర్వాత చూడండి, అయిపోయింది. అవి అయిపోయినాయి. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
గీత గీసిన పదం అర్థం రాయడం. అర్థాలు ఏంటో చూద్దాం. సముద్రములో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఇలా గీత గీసిన పదం ఏంటిది? అలలు అంటే కెరటాలు. కెరటాలు అంటే అర్థం ఏంటిది? అలలు. తర్వాత చూడండి, చెరువులు నిండితే అలుగు పారుతుంది. అలుగు అలుగు అనే దానికి అర్థం ఏంటిదంటే వాగు, ఏరు. ఓకేనా? తర్వాత చూడండి, కొట్టంలో పశువులు ఉంటాయి. కొట్టం అనే దానికి అర్థం రాయాలి పశువుల పాక. కొట్టంలో ఏముంటాయి? పశువులు ఉంటాయి. మరి పశువులను ఉండేదాన్ని ఏమంటాం? కొట్టం. కొట్టం అంటే ఏంటిది? పశువుల పాక. పాఠం ఆధారంగా కింది వాటికి కారణాలను పట్టికలో రాయాలి. ఒక పట్టికలో రాయాలి కారణాలు. చూద్దాం. పట్టిక వచ్చింది. అంశము, కారణం అని రాసుకున్నాం. ఎర్రని పారాని అద్దినట్లు ఉండడానికి కారణం. ఇది ఒక ప్రశ్న. దాని కారణం ఏంటిది? ఎర్ర మందారాలు గోరింటాకు వలన ఎర్రని పారాని అద్దినట్లే కనపడుతుంది. తర్వాత ఏముంది? ఊరు పసుపు అద్దినట్లు ఉండడానికి కారణం ఏంటిది? ఊహించండి మీరు. పూలే కదా, రైట్? పసుపు పచ్చని బంతి పూలు, చామంతి పూలు. పసుపు పచ్చని బంతి పూలు, చామంతి పూల వలన ఊరు పసుపు పచ్చగా కనబడుతుంది. కుంకుమ బొట్టు పెట్టినట్లు ఉండడానికి కారణం ఏంటిది? ఎర్ర పూలు. పట్టుకుచ్చుల పూలు ఎర్రగా ఉంటాయి కాబట్టి పట్టుకుచ్చుల పూలతోని ఊరికి కుంకుమ బొట్టు పెట్టినట్లు కనిపిస్తుంది అని చెప్తారు. తర్వాత ఏముంది? పండు ముత్తైదువగా ఉండడానికి కారణం. ఎందుకు పండు ముత్తైదుగా ఉంటది? అన్ని కలిసినే ఉన్నది కాబట్టి. ఇవన్నీ ఉంటేనే ముత్తైదు. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అన్ని కలిసి ఉన్న ఊరు కాబట్టి పండు ముత్తైదుగా ఉంటుంది అని అర్థం. తర్వాత చూడండి, 4 భావనా చిత్రం అంటే ఒక అంశానికి సంబంధించిన భావనలన్నింటినీ వర్గీకరించడం. ఒక గ్రామానికి చెందిన భావన చిత్రం అన్నప్పుడు గ్రామంలోని ప్రత్యేకతలు, గ్రామంలోని కీలక ప్రదేశాలు, ప్రజలు, వృత్తులు తదితర అంశాలన్నీ పరిగణిస్తాం. ఒక భావనా చిత్రం రాయాలి. భావనా చిత్రం అంటే ఒక ఊరు ఇచ్చింది అనుకో, ఊర్లో ఏమేమి ఉంటాయి అవన్నిటిని, ఒక ఊర్లో సపోజ్ పంటలు ఉంటాయి, ఆ పంటలలో ఏముంటాయి? వరి, గోధుమ, జొన్న ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా రాయడమే భావనా చిత్రం. ఉదాహరణకు మీరు టూర్ వెళ్తున్నారు. టూర్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు ఏమేమి చూస్తారు? హైదరాబాద్ అని రాసుకుంటారు. హైదరాబాద్లో చూడాల్సిన ప్రదేశాలు, దేవాలయాలు ఒకవైపు, మ్యూజియంలు ఒకవైపు, జూ పార్కులు ఒకవైపు, ఇవన్నీ ఇట్లా రాసుకునేదే మహాచిత్రం అంటే భావనా చిత్రం అని అర్థం. మరి ఇక్కడ దీనికి ఒకసారి చూద్దాం. భావనా చిత్రం. మనం ఒక భావనా చిత్రాన్ని చూద్దాం. పల్లె గురించి, పల్లెలో ఏముంటుందో ఒక భావనా చిత్రాన్ని చూద్దాం. మా ఊరు, ఇది ఊరు, ఊరికి సంబంధించినటువంటి భావనా చిత్రం. ఇందులో ఏముంటాయి? ఊర్లో ఏముంటాయి ఒకసారి ఊహించండి. పంటలు ఉంటాయి. ఊరు అన్నప్పుడు పంటలు పండిస్తారు. మరి పంటలు పండించినప్పుడు ఏ పంటలు పండిస్తారు? వరి, జొన్న, కంది, పెసర, మినుములు, కూరగాయలు ఇవన్నీ పండిస్తారు పల్లెలో. పంటలు అయిపోయినా తర్వాత ఏముంటుంది? వృత్తులు. వృత్తులు ఉంటాయి కదా. ఏ వృత్తులు ఉంటాయి పల్లెల్లో? మనం పల్లెలో చాలా వరకు చదువుకున్నాం కదా. ఇల్లే ఉన్నాయి చూద్దాం. వడ్రంగి, కమ్మరి, మంగలి, నేత పని, వ్యవసాయం. వీళ్ళన్ని పనులు చేసేవాళ్ళు గ్రామాల్లో ఉంటారు. తర్వాత ఏముంటుంది? సౌకర్యాలు. ఆ గ్రామానికి ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటిది? ఏమున్నాయి సౌకర్యాలు? బడి, పాఠశాల, వైద్యశాల, బస్టాండ్, గ్రామ పంచాయతీ, ఎంఆర్ఓ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, మండల విద్యాధికారి కార్యాలయం, పోలీస్ స్టేషన్. ఇవన్నీ ఉన్నాయట ఆ గ్రామంలో, ఆ ఊరిలో ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఏముంటుంది? ప్రార్థనా స్థలాలు. మరి ఊరు అన్నప్పుడు దేవాలయాలు ఉండాలి కదా. ఏమున్నాయి దేవాలయాలు ఇక్కడ? దేవాలయాలు, చర్చి, మసీదు, దర్గా ఇవన్నీ ఉన్నాయి ఆ ఊర్లో. ఇంకేముంటాయి? నీటి వసతులు. మరి నీటి వసతులు ఉండాలి కదా ఊరు అన్నప్పుడు. నీళ్ళు అవసరం కదా. మరి ఎట్లా ఉన్నాయి? నీళ్ళు ఎట్లా దొరుకుతాయో చూద్దాం ఒకసారి. చెరువులు, బావులు, బోర్లు, నదులు, వాగులు, వీటి ద్వారా ఊరికి నీరు దొరుకుతుంది. మరి ఇంకేముంటది? క్రీడలు. అబ్బా, వీటన్నిటితో పాటు ఆటలు కూడా ఉన్నాయి. మరి ఆటలు ఏముంటాయో చూద్దాం ఒకసారి. కబడ్డీ, క్రికెట్, గిల్లి దండ, ఖోఖో ఈ ఆటలు కూడా ఆ ఊర్లో ఉన్నాయట. ఇన్ని ఉంటాయి భావనా చిత్రాలు. ఇంకా మీరు రాయాలనుకుంటే
ఈ పాఠశాలలో కూడా ఏముంటాయి? ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉంటారు. విద్యార్థుల దగ్గర ఏముంటాయి? పుస్తకాలు, పెన్నులు. ఇవన్నీ ఒక ఫ్లో చార్ట్ లాగా రాసుకుంటా పోతే భావన చిత్రమే అవుతుంది. ఓకేనా? తర్వాత చూడండి, భాషల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు భాషల గురించి తెలుసుకుందాం. కింది పదాలను కలిపి రాసి సంధిని గుర్తించండి అంటే సంధి పేరు రాయాలి. కింది పదాలను కలిపి రాయాలి, సంధి పేరు రాయాలి. ఏం వేసుకుందాం? ఒక టేబుల్ వేసుకుందాం. ఈ టేబుల్ ఏమైనా చూద్దాం. మొట్టమొదటి ఉదాహరణ ఇచ్చినటువంటి పదం ఏంటిది? నీవెక్కడ. ఆ పదాన్ని విడదీయాలి. విడదీస్తే ఏమవుతుంది? నీవు ప్లస్ ఎక్కడ, నీవు ప్లస్ ఎక్కడ. మరి ఏం సంధి? నీవు. ఊ అంటే ఉత్తులకు అచ్చుపర అయినప్పుడు సంధి అగును. ఉకారానికి అచ్చు. ఇక్కడ నీవులో ఊ ఉన్నది, ఏ అనేది అచ్చు. ఇవి కలిపింది కాబట్టి ఏమవుతుంది? ఉకార సంధి అవుతుంది. రైట్. ఉత్వ సంధి. ఉత్వ సంధి అన్నా ఉకార సంధి అన్నా ఒకటి. దాన్ని ఉత్వ సంధి అంటారు, ఉకార సంధి అంటారు. తర్వాత ఏమో చూడండి, ఆలేముంది? భీముడితడు. మరి భీముడితడు అనే పదాన్ని ఎట్లా విడదీయచ్చు? భీముడు ప్లస్ ఇతడు. భీముడు ప్లస్ ఇతడు. ఇందులో ఉంది భీముడు, ఊ ఉన్నది, ఈ ఏంటిది? అచ్చు. కాబట్టి ఇదేంటిది? ఇప్పుడు ఉత్వ సంధి. రైట్. తర్వాత చూడండి, రెండో ఆల అతడెక్కడ. దీన్ని విడదీస్తే ఏమవుతుంది? అతడు ప్లస్ ఎక్కడ. ఇందులో ఊ ఉన్నది, అతడు. అతడు అతడు ప్లస్ ఎక్కడ. అతడు ఊ ఉంది, ఏ. కాబట్టి ఉకారానికి అచ్చపరమైనప్పుడు సంధి ఉత్వ సంధి. రైట్. తర్వాత చూడండి, ఒకడితడు. ఒకడు ఇతడు. ఏమని అర్థం? ఒకడు ప్లస్ ఇతడు. ఒకడు ఉకారం, ఇతడు మళ్ళా ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇది కూడా ఉకార సంధి, ఇది కూడా ఉత్వ సంధి. తర్వాత చూడండి, ఈలేముంది? ఆటలాడు. దీని ఎవరు విడదీయచ్చు? మీరు చెప్పచ్చు. ఆటలు ప్లస్ ఆడు. ఆటలు, లూల ఊ ఉంది, మళ్ళా ఆల ఆ. కాబట్టి ఊ ఆ ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇది కూడా సంధి. ఏం సంధి? ఉత్వ సంధి. ఈ సంధులకు సంబంధించినటువంటి మీకు ఒక భాగాన్ని నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, మీరు చూడండి. ఇంకా కొన్ని సంధులకు సంబంధించింది నేను తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి. తర్వాత చూడండి, కింది పదాలని కలిపి రాయాలి. ఈ కలిపి రాసే ఇచ్చాడు. ఏమి ప్లస్ అది, ఏమది. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికి ఎంత. మరి ప్లస్ ఇప్పుడు, మరిప్పుడు. అవి ప్లస్ ఏవి, అవేవి. ఈ విధంగా కలిపి రాస్తే అయిపోతుంది. తర్వాత చూడండి, కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. కింద పదాలని సంధి పేరు రాయండి ఇచ్చింది, మనం చూద్దాం. చెప్పాలంటే చెప్పాలి ప్లస్ అంటే ఈ ఉంది, అచ్చు కాబట్టి ఇత్వ సంధి. ఒక్కటే, ఒకటి ప్లస్ ఏ, ఇత్వ సంధి. రాదని, రానిదని, రానిది ప్లస్ అని. ఇక్కడ ఈ ఉంది, దీల దీ ఈ అంటున్నా ఈ సౌండ్ వస్తుంది కదా, ఐ. దీనికి అచ్చుపరమైంది కాబట్టి ఇదేమైతే ఇత్వ సంధి. నీటి నిసుమంత, నీటిని ప్లస్ ఇసుమంత, ఇత్వ సంధి. చెప్పినది ఏమి, చెప్పినది ప్లస్ ఏమి, ఇత్వ సంధి. వచ్చినప్పుడు, వచ్చిరిప్పుడు, ఇది రి. వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ అప్పుడు, వచ్చిరప్పుడు. కాబట్టి అది ఇత్వ సంధి అయితే. వచ్చిరప్పుడు, ఇది రా. ఇదేముంది? వచ్చిరప్పుడు, వచ్చిరి ప్లస్ అప్పుడు, వచ్చిరప్పుడు, ఇత్వ సంధి. ఎన్ని ఏని, ఎన్ని ప్లస్ ఏవి, ఏని, ఎన్ని ఏని, ఇత్వ సంధి. ఇవన్నీ కూడా ఇత్వ సంధి పదాలు. తర్వాత చూడండి, ప్రాజెక్టు పని. ఇక ప్రాజెక్టు మీరే రాయాలి, అంతే కదా. చూద్దాం ఒకసారి. మీ ఊరిలో ఉన్న చెట్లను, పూలను, జరిగే వ్యాపారాలను, చేతి వృత్తుల వారిని పరిశీలించండి. పట్టికలో నమోదు చేయండి, నివేదిక రాసి ప్రదర్శించండి. ఏం లేదు ప్రాజెక్టుల. మీ ఊర్లో ఉన్నటువంటి చెట్లను, రకరకాల పువ్వులను, జరిగే వ్యాపారాలు, చేతి వృత్తుల వారిని పరిశీలించండి. అవన్నీ ఒక పట్టికలో రాసి ప్రదర్శించండి. నమోదు చేసి నివేదిక రాసి ప్రదర్శించండి. చెప్పండి ఏంటో చూద్దాం. ఒక టేబుల్ వచ్చింది. చెట్లు, ఊర్లో ఉంటాయి కదా చెట్లు అన్నట్టు చెట్లు. తర్వాత ఏమున్నాయి? పూలు, పూలు అంటే పూలు ఉన్నాయి. తర్వాత ఏమున్నది? వ్యాపారం, వ్యాపారం ఉన్నది. తర్వాత ఇతరులు, ఇంకేమున్నాయి? అయిపోయింది. చెట్లలో ఏమి ఉంటాయి? మామిడి, వేప, మర్రి, టేకు, నేరేడు, జామ, నిమ్మ, అశోక, నేరేడు, రేగు, ఎన్నో చెట్లు ఉంటాయి. అవన్నీ మనం పరిశీలించినాం. తర్వాత పూలు ఏముంటాయి?
పూలు బంతి, చామంతి, మందారం, కనకాంబరం, సంపంగి, ముద్దమందారం, సన్నజాజి మల్లె, గొండు మల్లె, ఎర్ర మందారాలు, కనకాంబరం, ఇవన్నీ కూడా పువ్వులు ఉంటాయి. ఓకేనా? పూలు ఇంకుంటాయి, ఇంకా మస్తు ఉంటాయి. మీకు వచ్చిన పేర్లను రాయచ్చు. వ్యాపారాలు ఏముంటాయి గ్రామాల్లో? బియ్యం, బెల్లం, చింతపండు, ప్లాస్టిక్ వస్తువులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు, మినుములు, చింతపండు, ఇవన్నీ వ్యాపారం కింద వాడతారు. తర్వాత ఏమున్నాయి? వృత్తులు. ఈ వృత్తులలో ఏమున్నాయి చూడండి. ఈ వృత్తులు వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, కంసాలి, రైతులు, పాలవాళ్ళు, నేతపల్లి, వీళ్ళందరూ ఉంటారు. ఇతరులు ఎవరు ఉంటారు? గ్రామ పెద్దలు, గ్రామకర్ణం, సర్పంచ్, టీచరు, పంతులు, డాక్టరు, ఇంజనీరు, నర్సు, పురోహితులు, వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా ఉంటారు. ఇది రాసి మీరు తరగతిలో ప్రదర్శిస్తే ఇది ప్రాజెక్ట్. అయిపోయిందా? తర్వాత చూడండి. అబ్బా, అయిపోయింది. ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి జవాబులు, పదజాలం, వ్యాకరణ అంశాలు అన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. మీకు ఫుల్గా వచ్చేసినాయి. తర్వాత భాగంలో 6వ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, జవాబులు, పదజాలం నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పటి వరకు మీరు మా ఛానల్ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక నచ్చినట్లయితే, ఈ పాఠం నచ్చినట్లయితే, ఈ భాగం నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు. అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోలన్నీ మీరు చూడవచ్చు. ఎందుకంటే తర్వాత నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను మీకు తెలియదు కదా. మీకు తెలియాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు తర్వాత చూడవచ్చు. దీని తర్వాత 6వ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు నేర్చుకుందాం. ఓకేనా? బాయ్.